హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కోమ్లీస్ కిచెన్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ నోటికి చాలా రుచిగా ఉండే ఈ కర్రీని వారానికి ఒక్కసారి తింటే చాలు. బ్లడ్ బాగా పట్టడంతో పాటు బీపీ షుగర్లు కూడా కంట్రోల్లో ఉంటాయి అండ్ హెయిర్ లాస్ కూడా తగ్గుతుంది. టేస్ట్లోనైతే కాంప్రమైజ్ అయ్యేదేం లేదు, భలే ఉంటుంది, హాయిగా తినేయచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఒక్కట్ట తోటకూర, ఒక్కట్ట పాలకూర, ఒక్కట్ట మెంతుకూర, 2 మీడియం సైజ్ టమాటాలు, 1 ఉల్లిపాయ, 6-7 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 3-4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. చింతపండుని పూర్తిగా మునిగేంత వరకు నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. ఆకుకూరలన్నిటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆకుకూరలను కూడా వేసి మగ్గించుకోవాలి. ఆకుకూరలన్నీ ఒకేసారి వేసుకోవడానికి సరిపోదు కాబట్టి కొంచెం కొంచెం వేస్తూ కదుపుకుంటూ మగ్గించుకోవాలి. కొంచెం వేడి తగలగానే ఆకులు మెత్తబడి దగ్గరకు వచ్చేస్తాయి కాబట్టి ఇబ్బంది ఏం ఉండదు. ఇది ఇలా కొంచెం మగ్గాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మెత్తగా మగ్గాక 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసి బాగా కలుపుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి బాగా కలిసిపోయేలా కలుపుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. ఇది ఇలా బాగా దగ్గరకు వచ్చేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి కావాల్సిన తాలింపుని ఎలా పెట్టుకోవాలో చూద్దాం. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, సాయి మినపప్పు, పచ్చిశనగపప్పును కూడా వేసి లైట్గా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకును కూడా వేసి దోరగా వేయించుకోవాలి. 2 ఎండుమిర్చి ముక్కలు, 6-7 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి దోరగా వేయించుకోవాలి. అంతే, తాలింపు కూడా రెడీ అయిపోయింది. ఈ తాలింపుని కూరలో బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి. చూశారు కదా, పాతకాలం పద్ధతిలో చాలా సింపుల్గా ఉన్న భలే టేస్టీగా ఉండే కూరని ఎలా చేయాలో. నోటికి చాలా రుచిగా ఉండే ఈ కర్రీని ఒక్కసారైనా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.